అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ లాలిత్య. ఇప్పుడు మనం యాజ్ యూజువల్ ఐటీఎం క్యాంపస్ టూర్లో ఉన్నాము అండ్ ప్రెజెంట్ ఇప్పుడు మనం సితోలి క్యాంపస్లో ఉన్నాము. ప్రీవియస్ ఎపిసోడ్లో మనం కవర్ చేసింది తురారి క్యాంపస్, ఎక్కడైతే ఇంజనీరింగ్ కోర్సెస్ అన్ని ఆఫర్ చేస్తారో. సో మనం ఆ అట్మాస్ఫియర్ ఆల్రెడీ చూసాము. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎంత యాప్ట్గా ఉంది, ఆ ల్యాబ్స్ అవ్వనివ్వండి, ఇంకా ప్రాక్టికల్స్ చేసుకునే స్పేస్ అవ్వనివ్వండి, ఆ ఎన్విరాన్మెంట్ అవ్వనివ్వండి. ఇప్పుడు సితోలి క్యాంపస్కి వచ్చేసాము. ఇక్కడ నెంబర్ ఆఫ్ సైన్స్ గ్రూప్స్ ఆఫర్ చేస్తున్నారు అండ్ విత్ అగ్రికల్చర్ ఆల్సో. ఒక్కసారి ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, పిల్లల్ని ఎందుకు ఇంత అట్రాక్ట్ చేస్తుంది అనే కాన్సెప్ట్స్ అన్ని మనం ఒక్కసారి క్యాంపస్ లోపలికి వెళ్ళి చెక్ చేసుకుందాం. అసలు కొంతమంది స్టూడెంట్స్తో కూడా మాట్లాడి వాళ్ళ టెస్టిమోనియల్స్, వాళ్ళ ఇంటెన్షన్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. సో మనం క్యాంపస్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ రైట్ సైడే మనకు ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ దగ్గర ఉన్నాము, ఎక్కడైతే ఎంబీఏ, బీబీఏ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అడ్మిషన్స్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీ రీచ్ కోసం కావాలన్నా కూడా మనకు ఫస్ట్ ఎంట్రన్స్లోనే రైట్ సైడ్లో ఉంది మనకి బ్లాక్. ఒకసారి దీన్ని కూడా చూద్దాం. సో మనం క్యాంపస్ చూసుకుంటే సైన్స్ స్టూడెంట్స్కి ఎంత యాప్ట్గా ఉందంటే, ఈ గ్రీనరీ ఇదంతా చూస్తుంటే ఫస్ట్ సైన్స్ స్టూడెంట్స్కి ఎంత యాప్ట్ అనేది మనం చెప్పొచ్చు. బికాజ్ ఎంత పీస్ఫుల్గా ఉంటే అంత బాగుంటుంది స్టడీస్ అనేది కూడా. సో ఇక్కడ స్పెషల్గా చూస్తే ర్యాగింగ్ ఈజ్ ఎ క్రైమ్, రివార్డ్ ఈజ్ జైల్ అని కూడా ఉంది. సో వీళ్ళు ర్యాగింగ్ కంట్రోల్ చేయడానికి వీళ్ళు ఎంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు అనేది మనకు చాలా అర్థమవుతుంది. సో చూడండి ఒకసారి ఎంట్రన్స్లోనే మనకి బోర్డు పెట్టారు అంటే ఇట్స్ లైక్ వాళ్ళు ఎంత కేర్ తీసుకుంటున్నారో ఒక గర్ల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం అనేది కూడా చూడొచ్చు మనం. సో ఇక్కడ చూస్తే మనకి నేమ్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఇఫ్ ఎట్ ఆల్ ఏ స్టూడెంట్ అన్న ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు దే కెన్ డైరెక్ట్లీ రీచ్ అని వాళ్ళ యాక్సెస్ కూడా ఎంతో ఈజీ చేసేసారు కాలేజ్ మేనేజ్మెంట్. సో ఇది చాలా బెస్ట్ అని చెప్పాలి. ఇప్పుడు కావాల్సింది కూడా ఇదే అని కూడా మనం చెప్పొచ్చు. సో ఇక పేరెంట్స్ అయితే వితౌట్ ఎనీ ఒక భయం అనేది లేకుండా వాళ్ళు హ్యాపీగా వాళ్ళ పిల్లలు, లేడీస్ సేఫ్టీ ఉంది కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఇక్కడ జాయిన్ చేయొచ్చు. సో మనం చూసుకుంటే ఇక్కడ ఎడ్యుకేషన్తో పాటు పిల్లలకి కల్చరల్ యాక్టివిటీస్ సేమ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో ఎన్నో ఈవెంట్స్ జరుగుతాయి కావచ్చు ఇక్కడ మనకి ఆడిటోరియంలో. ఇది ఇక్కడ ఏదో నృత్య మహోత్సవ్ 3 అని చెప్పి ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసినట్టున్నారు. అండ్ అబౌట్ టు స్టార్ట్ అనుకుంటా 11th ఏప్రిల్లో. సో ఇక్కడ చూసుకుంటే చాలా ప్రయారిటీ ఉంది. ఎడ్యుకేషన్కి ఎంతైతే ప్రయారిటీ ఉందో అదర్ యాక్టివిటీస్కి కూడా చాలా ప్రయారిటీ ఇస్తున్నారు, కరికులర్ యాక్టివిటీస్కి. దట్స్ గ్రేట్ యాక్చువల్లీ. సౌత్ పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, తమ పిల్లల్ని ఒక కాలేజ్ కానీ యూనివర్సిటీలో కానీ జాయిన్ చేశాము అంటే డెఫినెట్గా వాళ్ళ లైఫ్ సెట్ అవ్వాలి, వాళ్ళకు ఒక జాబ్ వచ్చి మంచి ప్లేస్మెంట్ రావాలి అనుకుంటారు కదా. సో ఇక్కడ చూసుకుంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది. వీ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ హూ ఆర్ టేకింగ్ ద స్టూడెంట్స్ ఇన్ టు దేర్ ఆర్గనైజేషన్స్. చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అయితే చక్కగా ప్లేస్మెంట్స్లో వాళ్ళ ఫ్యూచర్స్ని ఎంత బాగా షేప్ చేసుకున్నారు, కెరియర్స్ని ఎలా బిల్డ్ చేసుకున్నారు అనేది. అప్రాక్సిమేట్లీ చాలామంది స్టూడెంట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నారు హూ గాట్ ప్లేస్డ్. సో దిస్ వాజ్ ద ఫస్ట్ బెస్ట్ ఆప్షన్. సో ఈ ప్లేస్మెంట్స్ నెంబర్ చూసుకుంటే మనకి తెలుస్తోంది అసలు వాట్ ఈస్ దిస్ యూనివర్సిటీ అనేది. సో తొందరగా ఒక స్టూడెంట్ సెట్ అయిపోవచ్చు అని కూడా అర్థమవుతుంది. సో సౌత్ ఇండియన్ పేరెంట్స్ మైండ్ సెట్కి తొందరగా రీచ్ అయ్యేటట్టుగా ఉన్నాయి ప్లేస్మెంట్స్ టార్గెటెడ్గా. ఇప్పుడు మనం సితోలి క్యాంపస్లో ఉన్న బ్లాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ వాటి డైరెక్షన్స్ అనేది ఇక్కడ జస్ట్ ఒక మనకి అవుట్లుక్ లాగా ఇచ్చారు. ఒక్కసారి చూద్దాము. డిఫరెంట్ బ్లాక్స్ ఉన్నాయి. ఇలా చూసుకున్నా కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ. నాదని, యాంపీ థియేటర్, ఇలా చాలా ఉన్నాయి. అక్షర్ధామన్ బ్లాక్, సెంట్రల్ లైబ్రరీ అండ్ రెనాల్డ్స్ బ్లాక్, శిరీష్ బ్లాక్ అంటే గర్ల్స్ హాస్టల్ అంట. సో జస్ట్ క్లియర్గా ఉంది వాళ్ళు ఎటు వెళ్ళాలి అనే డైరెక్షన్ కూడా ఉంది. సో న్యూమన్ బ్లాక్, ఇలా చాలా బ్లాక్స్ ఉన్నాయి. రామానుజన్ బ్లాక్ అనేది అకౌంట్స్ అండ్ ఆఫీస్ అంట. సో ఇట్స్ వెరీ నైస్. వీ హ్యావ్ గాట్ ద క్లియర్ అవుట్లుక్ ఇక్కడ. ఎటు వెళ్ళాలి, మనం ఎటు వెళ్ళకుండా వెళ్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ అక్కడికి రీచ్ అవుతామనేది క్లియర్గా ఇచ్చారు. సో మనం ఇందాక అక్కడ బ్లాక్స్ నేమ్స్ చూసాం కదా, ఇప్పుడు మనం న్యూటన్ బ్లాక్లోకి వచ్చాము. అసలు ఫస్ట్ న్యూటన్ బ్లాక్లో ఏముంది, అసలు ఎలా ఉందనేది చూద్దాము. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ రాగానే జీరో టాలరెన్స్ ఫర్ ర్యాగింగ్ అని ఉంది. అంటే ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు వీళ్ళు ర్యాగింగ్కి ఎలాంటి స్కోప్ లేకుండా ఉంచారు. బట్ సీనియర్స్, జూనియర్స్ ఇలా డిఫరెన్సియేషన్ కూడా లేదని అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయితే సెక్షువల్ హెరాస్మెంట్. అసలు ఇది చాలా మేజర్లీ ఇప్పుడు మనం ఫీమేల్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం.
సో ఇక్కడ కూడా దానికి దేవర్ ఎగెయిన్స్ట్ టు ఇట్ అండ్ చాలా ఇదిగా ఉన్నారు. దాంట్లో కూడా వాళ్ళు పనిష్మెంట్స్ కానివ్వండి, పనిష్మెంట్స్ ఇన్ ద సెన్స్ కౌన్సిలింగ్ అని ఇస్తారేమో, బట్ ఇక్కడ చాలా బాగా వాళ్ళు బోర్డింగ్స్ అవి ప్లేస్ చేశారు. సో దిస్ వాజ్ ద మేజర్ థింగ్. ఎక్కడైతే ఆడపిల్లల్ని పంపించాలి అని భయపడుతున్న పేరెంట్స్కి ఇది సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్పచ్చు. ఇక్కడ వాళ్ళు ఎంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు వాట్ ఆర్ ద హెరాస్మెంట్స్, టైప్స్ ఆఫ్ హెరాస్మెంట్స్ అనేది. మేబీ ఆ హెరాస్మెంట్ అనేది ఫిజికల్గానే కాకపోవచ్చు, వర్బల్గా అయి ఉండొచ్చు, లేకపోతే నాన్ వర్బల్ వేలో కూడా అయి ఉండొచ్చు, లైక్ విజువల్స్లో అయి ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. ఏదైనా కూడా హెరాస్మెంట్ ఈజ్ హెరాస్మెంట్ అండ్ నోవేర్ దట్స్ టాలరేటెడ్ అని చెప్పి వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ మా దగ్గర అలాంటివి ఛాన్సెస్ లేవు, విల్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్స్ అన్నట్టుగా క్లియర్గా మెన్షన్ చేశారు. యాక్చువల్లీ దిస్ వాజ్ ద బెస్ట్ థింగ్. ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, ఐటీఎం యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్లో ఉన్నాము. సో అసలు ఇక్కడ ఈ బ్లాక్లో క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, ల్యాబొరేటరీస్ ఎలా ఉన్నాయి, అసలు ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ ఇక్కడ ఏదో క్లాస్ రూమ్ కనిపిస్తోంది. జస్ట్ విల్ హ్యావ్ ఏ అవుట్లుక్ ఆఫ్ దట్ క్లాస్ రూమ్. అసలు క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి చూద్దాము. ఇక్కడ చూసుకుంటే మేజర్ ఫ్రూట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ ఫ్రమ్ ఇండియా అని, అసలు ఎక్కడి నుంచి ఏ ఫ్రూట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు ఇండియాలో, అండ్ బనానా, పొటాటో, ఇలా ప్లేసెస్, ప్రొడక్షన్ సినారియోస్ ఏంటి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ హిస్టరీ ఆఫ్ వెజిటేబుల్స్ అని చెప్పి, వెజిటేబుల్ సైన్స్ ఇన్ ఇండియా. సో ఐ థింక్ దిస్ వాజ్ కమింగ్ అప్ వెరీ గుడ్ బికాజ్ ఆర్గానిక్ మీద జనాలు చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు బికాజ్ ఎవ్రీ వన్ బికేమ్ హెల్త్ కాన్షియస్ కాబట్టి. సో దీనికి ఐకార్ అక్రిడియేషన్ కూడా ఉంది. దట్ వాజ్ ద వన్ ఆఫ్ ద పాజిటివ్ పాయింట్ ఫర్ దిస్ ఐటీఎం యూనివర్సిటీ. బాగుంది ఓవరాల్ బ్లాక్ అయితే, ఇట్స్ గివింగ్ అ లైవ్లీ లుక్. ఇక్కడ చూస్తే చాలా ఎలిఫెంట్స్ అని చెప్పి, ఎలిఫెంట్స్ ఆర్ సింబల్ ఫర్ క్రియేటివిటీ అండ్ పవర్. సో ఇక్కడ చూసుకుంటే దానికి వాళ్ళు సింబలైజ్ చేశారు. వెరీ నైస్ యాక్చువల్లీ. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ హెడ్, ఇక్కడ హెచ్ఓడి మేబీ ఇక్కడ ప్లేస్ అవుతారనుకుంటా, కూర్చుంటారనుకుంటా. ఇక్కడ డిపార్ట్మెంట్ ఉంది, హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఉంది ఇక్కడ. సో లోపల కూడా చాలా గ్రీనరీ ఉంది. ఒకసారి చూద్దాం మనం వెళ్ళి. చూడండి ఇక్కడ వాళ్ళు క్రాపింగ్కి ఏ రకంగా అనేది ఇలా చేసి పెట్టారు అండ్ విత్ సైంటిఫిక్ నేమ్స్. నైస్. డిఫరెంట్ మ్యాంగోస్లో టైప్స్ అనుకుంటా అవి, కృష్ణభోగ్ అని చెప్పి. వాట్ ఈస్ కిచెన్ గార్డెనింగ్ అనేది ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్స్. డిఫరెంట్ టైప్స్ ఉంది ఇక్కడ మ్యాంగోస్. ఎక్కడ ఏ ప్లేసెస్లో లైక్ యునైటెడ్ స్టేట్స్ నుంచి, నెక్స్ట్ ఇటలీ నుంచి, ఇలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా మ్యాంగోస్ ఏంటి అనేది వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. వెరీ నైస్. ఇది చూసుకుంటే ఇక్కడ కిచెన్ గార్డెన్ అని ఉంది. సో లైక్ కిచెన్ గార్డెనింగ్ ఏంటి అంటే, మనం ఇప్పుడు టెర్రస్ గార్డెనింగ్ అనేది ఇట్ బికేమ్ వెరీ కామన్ థింగ్. ప్రతి ఒక్కరు కూడా టెర్రస్ గార్డెనింగ్ చేసుకుంటున్నారు. దిస్ మైట్ బి దట్ సచ్. నైస్ ఎగ్జిబిట్స్ ఇవి. అండ్ ఇది పీజీ ల్యాబ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ హార్టికల్చర్ వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ల్యాబ్లా ఉంది. సో ఐ థింక్ మనం వెళ్ళొచ్చు, మనం వెళ్ళి చూడొచ్చు. సో ఇక్కడ ఒక ఎక్విప్మెంట్ ఉంది, గ్లాస్ వేర్స్ అని చెప్పి, డిఫరెంట్ వేయింగ్, బ్యాలెన్స్, వాళ్ళ ప్రాజెక్ట్ చేసుకోవడానికి, ప్రాక్టికల్ వర్క్ చేసుకోవడానికి ఏదేదైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. హాట్ ఎయిర్ ఓవెన్. నైస్. సో ల్యాబ్ అయితే చాలా మంచి ఎక్విప్మెంట్తో ఉంది. వితౌట్ స్టూడెంట్స్కి ఎలాంటి ప్రాబ్లం అవ్వకుండా ఆల్ టైమ్ వాళ్ళు ప్రాక్టికల్ వర్క్స్ చేసుకునే విధంగా ఉంది. Growing without soil. So these are the techniques. Okay. ఇప్పుడు మనం స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ దగ్గర ఉన్నాము. మన ఇందాక ఐటీఎం క్యాంపస్లో జస్ట్ టూర్ వేస్తూ వచ్చాం కదా. సో స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ దగ్గర ఉన్నాము. ఒక అగ్రికల్చర్ స్టూడెంట్కి ఏం కావాలి అనేది మొత్తం మనకి ఇక్కడే దొరుకుతుంది. లైక్ వాళ్ళకి ప్రాక్టికల్స్ అవ్వనివ్వండి, ల్యాబ్స్ అవ్వనివ్వండి, డిస్క్రిప్టివ్ క్లాసెస్, థియరిటికల్ క్లాసెస్ అవ్వనివ్వండి, ఏదైనా సరే ఒక్కసారి మనం ఈ క్యాంపస్ లోపలికి కూడా వెళ్ళి, ఈ బ్లాక్ లోపలికి కూడా వెళ్ళి చూద్దాం అసలు అక్కడ ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, అండ్ అదర్ లోపల లుక్, విజన్, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం పదండి. సో స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ బ్లాక్ లోపలికి వెళ్ళిపోయి అసలు అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, అక్కడ క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, అండ్ అదర్ రూమ్స్ ఎలా ఉన్నాయి, ల్యాబ్ రూమ్స్, ప్రాక్టికల్ రూమ్స్ అనేది చూద్దాము పదండి. సో ఎంటర్ అయిపోయాము.
ఫస్ట్ మనకి డీన్ ఆఫీస్తో స్టార్ట్ అయింది ఈ బ్లాక్. సో ఇక్కడ చూసుకున్నా కూడా మనకి అగ్రికల్చర్ అంటే చాలా యాప్ట్గా కనిపిస్తుంది. ఇక్కడ ఇన్సైడ్ కూడా మనకి గ్రీనరీయే కనిపిస్తుంది. నైస్. ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ సంబంధించినవన్నీ ఉన్నాయి. అగ్రికల్చరల్ నాలెడ్జ్ అనేది, హౌ టు డిజైన్ అండ్ డెవలప్ అనేది, వీటన్నిటికీ సంబంధించి వీళ్ళు ఒక మంచి క్లియర్ పిక్చర్ ఇస్తారు ఇక్కడే. సో వీ హ్యావ్ స్మార్ట్ క్లాస్ కూడా ఉంది ఇక్కడ ఈ బ్లాక్లో. సో దట్ ప్రాక్టికల్గా వాళ్ళకి లైవ్లో చూపించి వాట్ ఈజ్ వాట్ అనేది అగ్రికల్చర్ గురించి కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ వాజ్ గుడ్ యాక్చువల్లీ. అగ్రికల్చర్ స్టూడెంట్స్కి మంచి ప్యాకేజ్ లాగా నేర్చుకోవాలి అంటే ఇక్కడ చాలా బాగుందనే చెప్పాలి. సో ఇక్కడ చూసుకుంటే మనకి సెమినార్ హాల్స్ ఉన్నాయి టు కండక్ట్ ఎనీ సార్ట్ ఆఫ్ సెమినార్స్ కానివ్వండి, ఏదైనా ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలన్నా, ప్రాజెక్ట్ వర్క్స్ లైక్ ప్రజెంటేషన్స్ ఇవ్వాలన్నా, సో సెమినార్ హాల్స్ ఉన్నాయి. సో వాట్ నాట్ ఒక బ్లాక్లో అగ్రికల్చర్కి కావాల్సినవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. మళ్ళీ మనం బయటికి వెళ్ళి ఏమీ స్పెషల్గా లేకుండా అలాంగ్ విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇక్కడ ఉన్నాయి మనకన్నీ. సో ఇప్పుడు మనం ప్రెజెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రోనామీ దగ్గర ఉన్నాము. అసలు అగ్రికల్చర్కి మేజర్ పార్ట్ అగ్రోనామీ, మేనేజ్మెంట్ ఆఫ్ ల్యాండ్, అంటే సాయిల్ ఫర్టిలిటీ కానివ్వండి, ఏది కానివ్వండి. సో మనకి ఇక్కడ ప్రాక్టికల్గా చూపిస్తారు. ఇక్కడ ప్రాక్టికల్స్ అట్ ద సేమ్ టైం లైవ్ క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయంట. ఒక్కసారి ఈ డిపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉన్నాయి, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి అవన్నీ చూద్దాం. సో ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ కానివ్వండి, ల్యాబొరేటరీ కానివ్వండి ఎలా ఉన్నాయి, అసలు ప్రాక్టికల్ వర్క్స్ అట్ ద సేమ్ టైం లైవ్ క్లాసెస్ ఎలా జరుగుతాయి అనేది కూడా మనం ఒకసారి చూద్దాము. క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి అనేది. సో ఫస్ట్ ఇక్కడ వీబీ బ్లాక్, ఇది యాక్చువల్లీ వీబీ బ్లాక్ అంట, దీని నేమ్ వచ్చేసి వీబీ బ్లాక్. సో ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే అగ్రోనామీ పీజీ ల్యాబ్, ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కోసం ల్యాబొరేటరీ ఇది. సో విత్ వెల్ ఎక్విప్డ్, యాజ్ ఐ సెడ్ యూ, సాయిల్ ఫర్టిలిటీ కానివ్వండి, సాయిల్ మేనేజ్మెంట్, ల్యాండ్ మేనేజ్మెంట్కి సంబంధించిందంతా కూడా జరుగుతుంటుంది అగ్రోనామీలో. సో దిస్ వాజ్ ద ల్యాబ్ ఫర్ ద పీజీ స్టూడెంట్స్. సో ఎక్విప్మెంట్స్ అయితే వెల్ ఎక్విప్డ్గా ఉన్నాయి, ల్యాబ్ కూడా బాగుంది. సో ఫార్మింగ్, సాయిల్ ఫార్మింగ్ ఎలా ఉంటుంది ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఎవ్రీథింగ్ వాజ్ గివెన్ దేర్. ఫేట్ ఆఫ్ అప్లైడ్ హెర్బిసైడ్స్ అని చెప్పి, ఆర్గానిక్ ఫార్మింగ్, యాజ్ వి నో దీస్ డేస్ ఆర్గానిక్ ఫార్మింగ్ చాలా ట్రెండింగ్లో ఉంది, బికాస్ పీపుల్ హ్యావ్ బికమ్ మోర్ హెల్త్ కాన్షియస్. సో దిస్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. సో ఎక్విప్మెంట్ కూడా ఉంది, ఎవ్రీథింగ్ వాజ్ హియర్. ఇది చూసుకుంటే సాయిల్ సైన్స్ ల్యాబ్ అండి. సో మనకు ఆ పేరులోనే అర్థమవుతుంది, ఎక్కడైతే సాయిల్ ఫర్టిలిటీ, సాయిల్ ఎలా ఉంది మనకి అనేది క్లియర్గా ఇక్కడ వాళ్ళు ప్రాక్టికల్ వర్క్ చేస్తారు ఈ ల్యాబ్లో. సో ఒకసారి దీన్ని కూడా ఒక అవుట్లుక్ వేసేద్దాము. సో దిస్ వాజ్ ద సాయిల్ ల్యాబ్, సాయిల్ ల్యాబొరేటరీ. సో ఇక్కడ సాయిల్ ఫర్టిలిటీ, దాని యొక్క సారం ఎలా ఉంది ఏంటి, అది ఎలాంటి పంటల్ని హెల్ప్ అవుట్ చేస్తుంది, ఇలాంటివన్నీ కూడా చేసుకోవడానికి పనికొస్తుంది ల్యాబ్. ఇది అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ ల్యాబ్ అండి. ప్రజెంట్ మనం ఇప్పుడు ల్యాబ్లోకి వెళ్ళి ఏం ఎక్విప్మెంట్ ఉంది, అసలు ఇక్కడ ఎలా ఉంది లుక్, సో ఇక్కడ పిల్లలకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా వస్తుంది ఏంటి అనేది చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది టైప్ ఆఫ్ ఫార్మింగ్ అనుకుంటా, చూద్దాం అసలు ఇది ఏంటి. దిస్ ఈస్ కాల్డ్ హైడ్రోపోనిక్స్ అనమాట. సో మనం సాయిల్ లేకుండా మనం మొక్కను ఎలా పెంచాలి అనేసి ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇది ఆల్రెడీ మనకి వచ్చేసింది, బట్ కాకపోతే పిల్లల ఎక్స్పెరిమెంట్ అనమాట ఇది. ఓకే, ఐ థింక్ దీస్ ఆర్ ద ప్రాజెక్ట్స్. అందరూ అంటే వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిబిట్స్ చేసుకున్నాం అనుకుంటా, సోలార్ విండ్ అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ వాట్ ఈస్ దట్ ఎట్లా చేయాలి అనేది, వాటర్ ట్యాంక్ ఫర్ ఇరిగేషన్, వీట్ ఫీల్డ్. యాజ్ వి నో ఇక్కడ వీట్ వాజ్ ద మెయిన్ క్రాప్ అనుకుంటా ఇక్కడ గ్వాలియర్లో. ఇవన్నీ కూడా స్టూడెంట్ మోడల్స్ అనమాట. ఎవరైతే అంటే లైక్ ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక ఇమాజినేషన్ చేసుకొని వాళ్ళు ఒక నాన్ వర్కింగ్ మోడల్స్ అనేది చేశారు. కొన్ని వర్క్ అవుతాయి కూడా. ఓకే, సో దిస్ ఈస్ వర్కింగ్ అనమాట. సో ఇక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ కనిపిస్తుంది, గ్రీన్ హౌస్ హైడ్రోఫోనిక్స్ అని చెప్పి.
యాజ్ వి నో హైడ్రోఫోనిక్స్ అంటే అదే వితౌట్ సాయిల్ హౌ టు గ్రో ద క్రాప్స్ అనేది. ఇవన్నీ కట్ మోడల్స్. మన అగ్రికల్చర్కి సంబంధించి, ఫార్మింగ్కి సంబంధించి మనకి డెఫినెట్గా ట్రాక్టర్స్ కానివ్వండి, ఇలాంటి ఇంప్లిమెంట్స్ పనిముట్లు అవసరం అవుతూ ఉంటాయి. సో ట్రాక్టర్స్లో ఇంజన్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా యూజ్ చేస్తారు, హౌ ఇట్ విల్ బి యూస్డ్ అని క్లియర్గా లైవ్లో చూపిస్తారు. అండ్ ఇక్కడ క్యూఆర్ కోడ్స్ కనిపిస్తున్నాయి మనకి. ఈ క్యూఆర్ కోడ్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి ఏమైనా డౌట్ వచ్చినప్పుడు, ఇఫ్ ఎట్ ఆల్ ఎనీవన్ ఆర్ నాట్ అవైలబుల్, వాళ్ళు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఫోన్స్లోకే వచ్చేస్తుంది. సో దట్ ఏంటంటే వాళ్ళకి ఆ టాపిక్ పైన ఉన్న డౌట్ అనేది చక్కగా క్లియర్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది వితౌట్ ఎనీవన్స్ హెల్ప్. సో ఇవన్నీ కూడా కట్ సెక్షన్ ఆఫ్ ఎస్ఐ ఇంజన్, సిఐ ఇంజన్, సబ్మర్సిబుల్ పంప్. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు చూస్తుంటే వీళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా బాగా వచ్చేలా ఉంది. ఎక్విప్మెంట్స్ కానివ్వండి, వర్క్ మోడల్ కానివ్వండి, బికాస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ దాన్ థియరిటికల్. రేపు మార్కెట్లోకి వెళ్ళాక దట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. సో ఈ ల్యాబ్లో ఉన్న ఎక్విప్మెంట్, వర్క్స్, స్టైలింగ్ చూస్తుంటే డెఫినెట్గా వీళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా బాగా వచ్చేలా ఉంది. దీస్ ఆర్ ఆల్ ద వర్కింగ్ మోడల్స్ ఆఫ్ స్ప్రేయర్స్. అంటే మనకి ఇప్పుడు వీడ్స్లో అంటే కలుపు మొక్కలకి పెస్టిసైడ్స్ కానివ్వండి, మెటీరియల్స్, సో స్ప్రేయింగ్ మోడల్స్ ఇవన్నీ జస్ట్ వర్కింగ్ మోడల్స్ ఇవి. సో దీస్ ఆర్ ద మోడల్స్ సో దట్ పిల్లలు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. దీస్ ఆర్ ద మోడల్స్, వర్కింగ్ మోడల్స్ అండ్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. మనం ఐటీఎం క్యాంపస్ టూర్ చేసాము అండ్ బయట ఎక్స్టర్నల్గా మనం అన్నీ చూసాము. బట్ ఇంకా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనము క్యాంపస్ వైస్ ఛాన్సలర్ యోగేష్ ఉపాధ్యాయ్ ఛాంబర్లోకి వెళ్ళి ఇంకా ఇన్ డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. Hello sir. Actually, I just want to ask you a thing like there are number of admissions coming up for agriculture as well as engineering. So how we are going to bridge the gap for the students in the way of training, in the perspective of trainings? Actually, in both the courses, trainings are inbuilt Okay. as a part of curriculum. Agriculture has a RAWE program, which is an extensive rural engagement program. It consists of 5 activities, which is executed in their 7th semester. And there is a ELP program, which prepares a student for earning livelihood in their 8th semester, which gives them hands-on training as to how to earn livelihood in different domains of agriculture. Similarly, in engineering, in every engineering course, there is a provision of industrial training. In addition to that, over and above that, depending upon the industry needs, our training and placement department conducts a lot of training across every semester, whether it is agriculture, whether it is engineering. So from first semester itself to the 8th semester, till they are placed, we, based on the dynamism of the environment, we prepare the students using different trainings so they are well equipped for the job market. They are ready for their job market. So like there are number of Telugu students who are coming here to take the education. So how you are comforting them? I've already seen the campus and it was very good environment. But from your academic side and other activities, curricular activities side, so how you are making them comfortable? We are one of the most preferred student for Telugu students, one of the preferred campus actually. More than 20% of our students are from those states only. So first of all, they get an ecosystem where they get all the friends here. Okay. Secondly, the culture part. Food and all the culture activities are main component of that. We have special canteen to cater to their needs as well, as far as food is concerned. Yes. Going to the cultural part, they have all the facilities available where they conduct all their cultural activities throughout the year. Lastly, our good number of faculties are from those states only. So they are able to assist the student and able to connect the students. Our DSW, Dean Student Welfare, is from those states only. Okay.
So that way students are comfortable even at off campus time. So their specific needs are taken care of. So it's a rather, we call it happy and happening campus. So they are able to very well gel with and coexist with their other counterparts who are coming from northeastern states or from say northern part from Kashmir, far Kashmir. So they are able to gel with all and enjoy a very cross culture and vibrant environment of ITM University. So they'll be habituated for every culture and they'll be easily mingled, right? Mingle and then develop also. Their holistic personality, which is the one of the major aim of the university, they are able to, this campus is able to nurture that as well. And for the parents, I just want to hear from your side. Actually, we have the campus tour and we are very aware of everything. But from your side, I just want to take how ITM is, because every parent should be aware and they should come forward, because many of the parents are not able to send their children as a long distance for education. So from your side, a small suggestion so that the parents can be easily I believe they should think of ITM as their second home. So, given that we are one of the most preferred students of those states for long, actually, for last 10 years. So, a good number of students have taken education from here. They are well placed. They have created their ventures. So, and not only that, ITM take care of their security as well. The way they are secure at their homes. And looking to that this context is very competitive nowadays. They need a campus which can nurture their students who can be future ready, who can be right fit given the dynamism of the environment, because it's a cutthroat competition. So they should look for a campus where their wards can be prepared, they can be self-confident, they can become self-reliant, and they are able to create their spaces in this competitive society. Yes. So for that, we assure all the parents that we will take care as if they were taking care of their wards. Only this was the word which gives them more faith and trust. So I got from you. And I rather will, they should also occasionally visit them. Every semester they can come and they should see me as well. So I invite them for a cup of coffee also as and when they visit ITM University campus. So access would be very easy to reach you. Yeah, that is it. It's a connected world. We are connected through IT also, through transportation also, and they have 100% access to me. Okay, so nice of that. And while I'm coming, I've just seen the stones, specially designed. I did not see in any campus. In ITM, I have seen the stone carvings and everything. So I just want to learn, is there any speciality? This is a very unique experiment. I think in Asia, we are the largest collector of sculptures, stone. They are not only made of stone, they are made up of different kind of stones, whether they are marble, granite, likewise, and steel structures as well. Yes, ITM University conducts international symposium of sculptures, where from the world's best sculptors come here, stay in this campus and carve those sculptures. And they are well placed in whole campus. yes. The idea is to infuse creativity among students. Creativity is infectious. So if our cultures are creative, if our paintings are creative, you can see painting also. Yes. Similarly, painting scattered all through ITM Yes. campus at my back. So this, we have tried to create a creative habitat for our students. So ultimate, the mantra is to create creative students Okay. who are able to withstand the challenges posed by the society. So nice of that, sir. And I'm very happy to visit this campus. And at the same time, I'm very glad to have an informative conversation with you. Thank you so much for your Same time. pleasure was all mine. Thank you, ma'am. Thank you very Thank you, much. sir.
చూసాం కదండి మనం మధ్యప్రదేశ్ వచ్చి ఐటీఎం యూనివర్సిటీ ఎంత మొత్తం క్యాంపస్ టూర్ అంతా కంప్లీట్ చేసుకున్నాము. పర్సనల్లీ మనమైతే హ్యాపీగా ఎన్విరాన్మెంట్కి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ అన్నీ చూసి తెలుసుకున్నాం. బట్ అండ్ మనం జ్యోతి గారితో కూడా మాట్లాడాము, ఎవరైతే సౌత్ ఇండియన్ అడ్మిషన్ కోఆర్డినేటర్ ఉన్నారో వారితో కూడా మాట్లాడి డీటెయిల్స్ తీసుకున్నాం. బట్ ఓవరాల్ క్యాంపస్ గురించి మన సౌత్ ఇండియా మొత్తాన్ని ప్రమోట్ చేస్తున్న పర్సన్ మనతో పాటు ఉన్నారు. హిస్ మిస్టర్ రాజశేఖర్ గారు. ఆయనతో మాట్లాడి ఇన్ డెప్త్ డీటెయిల్స్ తీసుకుందాం ఓవరాల్గా. హలో సార్. హలో అండి, హాయ్. హాయ్. అండ్ వీఆర్ పర్సనలీ వెరీ మచ్ హ్యాపీ విత్ ద క్యాంపస్ అండ్ ఎన్విరాన్మెంట్. పిల్లలకి ఎలాంటి ఎన్విరాన్మెంట్ కావాలో అంతా బాగుంది. బట్ ఐ జస్ట్ వాంట్ టు హియర్ ఫ్రమ్ యువర్ సైడ్, వాట్ ఆర్ ద కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ ఓవరాల్ ఐటీఎం యూనివర్సిటీ? సో అంటే మీరు ఆల్రెడీ క్యాంపస్ అంతా ఎక్స్ప్లోర్ చేశారండి. సో ఇక్కడ జనరల్గా పేరెంట్స్కి ఏవైతే సేఫ్టీ కన్సర్న్స్ అవ్వచ్చు, ఫుడ్, హాస్టల్ ఫెసిలిటీస్, ఇవన్నిటి గురించి అయితే మీరు ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేశారండి. సో వెన్ ఇట్ కమ్స్ టు కోర్సెస్, ఇక్కడ మన దగ్గర బీటెక్ ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తున్నాము ఎంపీసీ స్టూడెంట్స్కు. వీటితో పాటు బీబీఏ, ఎంబీఏ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తున్నాము. ఇవే కాకుండా మనము బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫోరెన్సిక్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఫిషరీస్, ఇలా వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తున్నాం. ఈవెన్ మనము హాస్పిటాలిటీ అండ్ టూరిజం వైపు కొన్ని కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాము. అలాగే పారామెడికల్, బీఎస్సీ నర్సింగ్, బీఫార్మా లాంటి కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. అయితే ఎక్కువగా మనకు సౌత్ ఇండియా నుండి స్టూడెంట్స్ వచ్చేది బీటెక్ ప్రోగ్రామ్స్కి అనేది వస్తూ ఉంటారండి. వీటితో పాటు అగ్రికల్చరల్ కోర్సెస్కి అనేది మనకు ఐటీఎం యూనివర్సిటీలో అనేది కనపడుతూ ఉంటారు. సో మనము దాదాపు లాస్ట్ 10 years నుండి స్టూడెంట్స్ మనకు ఐటీఎం యూనివర్సిటీకి సౌత్ ఇండియా నుండి వస్తున్నారు. సో ఈ యూనివర్సిటీ మేము లాస్ట్ 8 years నుండి ప్రమోట్ చేస్తున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ మీరు చాలామంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యారు. దాదాపు 1000+ స్టూడెంట్స్ అనేది మనకి ఇప్పుడు ఐటీఎం యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ వేరియస్ కోర్సెస్లో పర్స్యూ చేస్తున్నారు. సో ఇక్కడ బీటెక్లో తీసుకుంటే కనుక మనము కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ జనరల్ సిఎస్సి ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాము. దాంతోపాటు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నాము. ఈ ఇయర్ కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనే ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేశామండి. సో స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో జనరల్ సిఎస్సితో పాటు న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ అనేది కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు దేర్ ఇంట్రెస్ట్. ఇవే కాకుండా మనము కోర్ బ్రాంచెస్ అయినటువంటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అలాగే అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ లాంటి కోర్సెస్ కూడా మనము ఇక్కడ యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్నాం అన్నమాట. సో మనము రన్ చేసే ప్రతి ప్రోగ్రామ్ కూడా ఇంజనీరింగ్లో ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ తోటి ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి స్పెషలైజేషన్స్ తీసుకుంటే మనము బోత్ ఐబిఎం అండ్ ఏడబ్ల్యూఎస్ కొలాబరేషన్స్తో ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమవుతుందంటే డెడికేటెడ్ కొలాబరేషన్ ఒక కంపెనీ నుండి ఉంది కాబట్టి ఇక్కడ కరికులం అనేది మనము అప్డేటెడ్ కరికులం అనేది స్టూడెంట్స్ ఇక్కడ చూడొచ్చు. అండ్ దాంతోపాటు ఫ్యాకల్టీ కూడా ఆ కరికులం మీద ట్రైన్ అవ్వటము అండ్ స్టూడెంట్స్కు ఫర్దర్గా ఇంటర్న్షిప్స్, అసిస్టెన్స్ కానివ్వండి, ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేది బెటర్గా దొరుకుతాయి అన్నమాట. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో కూడా మనము ఐఓటీ అండ్ సెన్సార్స్తో పాటు మనము విఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది ఆఫర్ చేస్తున్నామండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఈ ఇయర్ కొత్తగా ఈవీ టెక్నాలజీ అనేది కూడా లాంచ్ చేసామన్నమాట. సో ఈవీ టెక్నాలజీకి అనేది ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్కి అనేది మంచి డిమాండ్ ఉందండి అండ్ ఫ్యూచర్ కూడా అదే ఉండబోతుంది అనమాట. సో అందుకు మనము ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఈ ఈవీ టెక్నాలజీ అనే కోర్స్ అనేది కొత్తగా స్టార్ట్ చేసాం, స్పెషలైజేషన్ అనేది. ఇవి కాకుండా సివిల్, మెకానికల్ అండ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కూడా మన దగ్గర ఈ ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తున్నామండి. అయితే అపార్ట్ ఫ్రమ్ బీటెక్ ప్రోగ్రామ్స్ స్టూడెంట్స్ ఎక్కువగా మన దగ్గర బీఎస్సీ అగ్రికల్చరల్ కోర్సెస్ కూడా వస్తూ ఉంటారు. సో బీఎస్సీ అగ్రికల్చర్ అనేది మనము దాదాపు 2019లో ఐటీఎం యూనివర్సిటీకి ఐసీఆర్ అక్రెడిటేషన్ అనేది వచ్చిందండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో 18 ప్రైవేట్ యూనివర్సిటీస్ విత్ ఐసీఆర్ అక్రెడిటేషన్ అనేది ఈ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ లాంచ్ చేస్తున్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ది యూనివర్సిటీ మన ఐటీఎం యూనివర్సిటీ. అండ్ ఐటీఎం యూనివర్సిటీ గురించి చెప్పాలంటే ఇట్స్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్ అండి. సో 1997లో ఇంజనీరింగ్ కాలేజ్గా ఎస్టాబ్లిష్ అయిన ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఆబ్వియస్గా అకాడమిక్ లైన్ అనేది టూ స్ట్రాంగ్ ఉంటుందనేసి చెప్పచ్చు. అండ్ ఫోరెన్సిక్ సైన్స్, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ ఇలాంటి కోర్సెస్ కూడా స్టూడెంట్స్ అనేది జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే మనకి తెలుగు స్టేట్స్ నుంచి పేరెంట్స్ దే వర్ వెరీ మచ్ వరీడ్ దట్ మైట్ బి అబౌట్ ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. బట్ ఇప్పుడు మనకు ఐటీఎం యూనివర్సిటీ ప్రొవైడ్ చేసే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వైజ్ ఎలా ఉంటుంది? సో నాట్ ఓన్లీ ఐటీఎం యూనివర్సిటీ అండి, ఐ కెన్ సే ఎనీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, అంటే ఏ యూనివర్సిటీ అయినా కూడా సేఫ్టీ సెక్యూరిటీ పరంగా ఎక్కడైతే పెద్ద ప్రాబ్లం అనేది ఉండదండి. అది ఎదర్ బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు. ఎందుకంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి అనేది ఫస్ట్ ప్రియారిటీ ప్రతి ఇన్స్టిట్యూషన్ ఇస్తుందండి. అండ్ అదేవిధంగా మనం ఐటీఎం యూనివర్సిటీ కూడా ఫుల్ సెక్యూర్డ్ క్యాంపస్ అండి. అండ్ దీంతో పాటు వచ్చేసరికి ఫుడ్కు మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు సౌత్ ఇండియన్స్ అనేది మన దగ్గరికి రావట్లేదండి. లాస్ట్ 8 years నుండి మన దగ్గర సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ అనేది ఉన్నారు. ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ 1000+ స్టూడెంట్స్ అనేది మనకి ఇన్ క్యాంపస్లో హాస్టల్లో ఉన్నారు. ఇదే కాకుండా బయట కూడా ఆఫ్ క్యాంపస్ హాస్టల్స్లో బయట ఉన్న స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. అంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో లాస్ట్ 8 years నుండి స్టూడెంట్స్ వస్తున్నారు కాబట్టి మనము సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది కూడా స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్నామండి. సో తెలుగు ఫుడ్ అనేది ప్రతిరోజు స్టూడెంట్స్కి ఉంటుంది. ఫుడ్ పరంగా కూడా పేరెంట్స్ ఇక్కడ వరీ అవ్వాల్సిన అవసరం లేదండి. అండ్ మోస్ట్ అడ్వాంటేజ్ ఫర్ ITM యూనివర్సిటీ వెన్ కంపేర్ టు అదర్ నార్త్ ఇండియన్ యూనివర్సిటీస్ అంటే ట్రాన్స్పోర్టేషన్ అండి. సో యాక్సెసిబిలిటీ అనేది ప్రతి లొకేషన్ నుండి ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీ వెళ్ళే రూట్లోనే మనకు గ్వాలియర్ వస్తుందండి. సో ఢిల్లీకి ఒక 4 hours బిఫోరే ఉంటుంది. సో దాదాపుగా మీరు ఏ లొకేషన్ నుండి తీసుకున్నది వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, ఈవెన్ ఇటు మనకు నెల్లూరు, కడప, కర్నూలు, ప్రతి లొకేషన్ నుండి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అనేది ఉంటాయండి. సో కనెక్టివిటీ పరంగా కూడా ప్రాబ్లం అనేది ఉండదు స్టూడెంట్స్కి. అండ్ తెలంగాణ రీజియన్ నుండి పర్టికులర్గా హైదరాబాద్, వరంగల్ నుండి తీసుకుంటే కనుక ఓవర్-నైట్ జర్నీ అండి, 14-15 hours జర్నీ మాత్రమే ఉంటుంది. సో ఓకే, ఇప్పుడు పేరెంట్స్లో ఒక సార్ట్ ఆఫ్ డౌట్ ఉంటుంది, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అంటే కెన్ వి అఫోర్డ్ అని. సో వాట్ యూ విల్ సే, ఎలా ఉంటుందంటారు? ఆబ్వియస్గా అండి, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్కి డిమాండ్ వచ్చిన తర్వాత దాదాపుగా మనం సౌత్లో కొన్ని రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటే కనుక 25-30 lakhs అనేది ఛార్జ్ చేస్తున్నాయి. అంటే మంచి ఇన్స్టిట్యూషన్స్ అనేది ఎక్కడైతే ఎడ్యుకేషన్ బాగుండి ప్లేస్మెంట్స్ బాగుంటాయో అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో 25 lakhs అబోనే ఖర్చు అవుతుందండి. సో లెస్ దాన్ 25 lakhs అనేది మనకి ఎక్కడ కూడా మంచి ఇన్స్టిట్యూషన్స్లో స్టూడెంట్కు కంప్యూటర్ సైన్స్లో అడ్మిషన్ అనేది దొరకట్లేదు. సో ఇక్కడ ITM యూనివర్సిటీ విషయానికి వస్తే కనుక అండి, ఇక్కడ మనము కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి వచ్చేసరికి స్టూడెంట్స్కు డైవర్సిటీ స్కాలర్షిప్ అనేది ఆఫర్ చేస్తున్నామండి. సో ఈ డైవర్సిటీ స్కాలర్షిప్ ద్వారా స్టూడెంట్స్ లెస్ దాన్ 10 lakhsలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లాంటి ప్రోగ్రామ్ కూడా 4 years అనేది కంప్లీట్ చేసుకోవచ్చండి. ఇది ఇంక్లూడింగ్ ట్యూషన్ ఫీ, హాస్టల్, వాళ్ళ ఫుడ్ ఎక్స్పెన్సెస్ అంతా కలిపి కూడా లెస్ దాన్ 10 lakhsలో అనేది ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ డైవర్సిటీ స్కాలర్షిప్తో పాటు మనము స్టూడెంట్స్కి అడిషనల్గా వీళ్ళకు స్పోర్ట్స్ కానివ్వండి, ఈవెన్ అకాడమిక్ మెరిట్స్ ఏవైనా ఉంటే కనుక స్టూడెంట్కి అనేది మళ్ళీ సపరేట్ స్కాలర్షిప్స్ అనేది ఉంటాయి. అవి స్టార్టింగ్ ఫ్రమ్ 20,000 to 1 lakh వరకు స్టూడెంట్కు అడిషనల్ స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. స్టూడెంట్ పర్ఫార్మెన్స్ బట్టి ఇక్కడ ఆ స్కాలర్షిప్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. సో పేరెంట్స్ డెఫినెట్గా అయితే కనుక ఇది అఫోర్డ్ చేయగలిగే బడ్జెట్లోనే ఉన్న ఇన్స్టిట్యూషన్ అండి. అంటే మంచి ఏదైతే మీరు 25-30 lakhs ఎక్కడైతే మీరు ఇన్వెస్ట్ చేస్తారో మనకు సౌత్ ఇండియాలో సేమ్ ఆ ఇన్స్టిట్యూషన్లో ఉన్న క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే పేరెంట్స్కి ఇక్కడ దొరుకుతుందండి. ఓకే, బేసిక్ థింగ్ ఇప్పుడు సౌత్ ఇండియాలో ఎడ్యుకేషన్ వదిలేసి ఇక్కడ అవుట్ స్టేట్కి వచ్చి ఇక్కడ చదవాల్సిన ఎందుకు చదవాలి అనే కాన్సెప్ట్ కొంతమంది పేరెంట్స్కి ఉంటుంది. వాళ్ళ మైండ్ సెట్ ఎలా మనం ట్యూన్ చేయొచ్చు? సో జనరల్గా చెప్పడానికైతే చాలా అంటే యూనివర్సిటీ గురించి అవ్వచ్చు, ఈవెన్ లొకేషన్ పరంగా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. బట్ వై ఇక్కడ అంటే నార్త్ ఇండియాకు రావచ్చు స్టూడెంట్స్ అంటే కనుక నేను 2 major పాయింట్స్ అనేది ఇక్కడ చెప్పగలను అనమాట. ఒకటి వచ్చేసరికి ఇది వరకు మనం డిస్కస్ చేసుకున్నట్లు ఫీ అఫోర్డబిలిటీ అండి. సో అక్కడ చాలా ఫీ ఉంటుంది. సో ఇక్కడ తీసుకుంటే లెస్ దాన్ 10 lakhs అంటే మనకు జనరల్గా BBA లాంటి కోర్సెస్కే ఇప్పుడు హైదరాబాద్ లాంటి ఇన్స్టిట్యూషన్స్లో కొన్ని కాలేజ్లో 10 lakhs అనేది ఖర్చు అవుతుందండి. సో అలాంటిది బీటెక్ టెక్నికల్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ వితిన్ 10 lakhsలో స్టూడెంట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ రీజన్ పేరెంట్స్కి ఇక్కడ నేను చెప్పేది ఫీ అఫోర్డబిలిటీ అండి. అండ్ ప్రతి పేరెంట్ దాదాపు మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ కూడా అఫోర్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఎడ్యుకేషన్ లోన్ ఆప్షన్ కూడా ఉంది. సో ఇప్పుడు దాదాపు 7.5 lakh వితౌట్ ఎనీ సెక్యూరిటీ కూడా స్టూడెంట్ ఇక్కడ లోన్ అనేది వాళ్ళు తీసుకోవచ్చు అండి. ఆ ఆప్షన్ కూడా ఉంది అనమాట. అండ్ రెండోది వచ్చేసరికి ఇక్కడ స్టూడెంట్స్ ఒక్కసారి సౌత్ ఇండియా నుండి బయటికి రావడం వల్ల వాళ్ళు మంచి ఎక్స్పోజర్ అనేది గెయిన్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇక్కడ మనకు క్యాంపస్లో అన్లైక్ సౌత్ ఇండియన్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ డిఫరెంట్ స్టేట్స్ నుండి స్టూడెంట్స్ ఉంటారు. నార్త్ ఈస్ట్ నుండి ఉంటారు, మనకు సెంట్రల్ ఇండియా నుండి ఉన్నారు, ఈవెన్ నార్థన్ పార్ట్ జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ లాంటి స్టేట్స్ నుండి కూడా ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే మన సౌత్ ఇండియా నుండి కూడా డిఫరెంట్ స్టేట్స్ నుండి ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. సో దానివల్ల మంచి నెట్వర్క్ అనేది గెయిన్ చేసుకోవచ్చు అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది కూడా వాళ్ళు పెంచుకోవచ్చు అండి. సో ఆబ్వియస్గా ఇక్కడ ఏమవుతుందంటే రేపు మనము ఎంత స్కిల్ ఉన్నా, నాలెడ్జ్ ఉన్నా, స్కిల్ ఉన్నా స్టూడెంట్ ఒక టైర్ 1 MNC కంపెనీలో రిక్రూట్ అవ్వాలంటే కనుక కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్ డెవలప్ చేసుకోవడానికి ఒక స్కోప్ అయితే దొరుకుతుందండి. బట్ అగైన్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ స్టూడెంట్ హౌ హీ ఈస్ గోయింగ్ టు ఇంటరాక్ట్ విత్ అదర్ స్టేట్ స్టూడెంట్స్. అంటే లాంగ్వేజ్ వాళ్ళు బిల్డ్ చేసుకోవడానికి, డెవలప్ చేసుకోవడానికి సో స్కోప్ అయితే ఇక్కడ ఇన్స్టిట్యూషన్లో దొరుకుతూ ఉందండి. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ మన ITM యూనివర్సిటీ నుంచి KG to PG కాన్సెప్ట్ అని ఉంది. అసలు వాట్ వాజ్ దట్?
సో ఇక్కడ అంటే ఐటీఎం యూనివర్సిటీలో మనకు మీరు చూసే ఉంటారండి క్యాంపస్ ఇక్కడ అవును. యూనివర్సిటీ ప్రెమిసెస్లోనే మనకు వరల్డ్ స్కూల్ అనేది కూడా ఉందన్నమాట, ఐటీఎం స్కూల్ అన్నమాట. సో ఇక్కడ కేజీ టు పీజీ అనేది అంటే మనకు ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ తర్వాత ఇక్కడ మెల్లమెల్లగా కొన్ని కోర్సెస్ అనేది స్టార్ట్ చేసుకుంటూ రావడం జరిగిందండి. అండ్ ప్రెస్టీజియస్గా ఈ స్కూల్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో బోత్ సిబిఎస్ఈ అండ్ ఐబీ కరికులం అనేది ఉంటుందండి. అండ్ అది కూడా ఐబీ కరికులం మనం హైదరాబాద్లో Right. మనము ఆక్రిజ్ గాడియం ఇలాంటి స్కూల్స్ తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ 5 lakhs అబోనే Easy. చార్జ్ చేస్తున్నారండి. అండ్ ఇక్కడ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ మనం అనేది వితిన్ 3 lakh బడ్జెట్లోనే స్టూడెంట్స్కి ఆఫర్ చేస్తున్నామండి. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఐబీ కరికులం ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తున్నాం అనమాట. సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కేజీ టు పీజీ అంటే స్టూడెంట్ వన్స్ ఇక్కడ కేజీలో కనుక వాళ్ళు స్టెప్ ఇన్ అయ్యారంటే వాళ్ళు పీజీ కంప్లీట్ చేసుకునేంత వరకు వాళ్ళకి బయటకు కావాల్సిన వెళ్ళొచ్చు. ప్రతి కోర్స్ అనేది ఉంటుందండి. Right. సో జనరల్గా 10th వరకు అయితే ఎడ్యుకేషన్ అనేది కామన్ ఉంటుందండి. అండ్ 11th and 12th వచ్చేసరికి స్టూడెంట్ ఇక్కడ కొన్ని డిఫరెంట్ గ్రూప్స్లో డివైడ్ అవుతుంటారు. కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మ్యాథ్ వైపు, అవును, కొంతమంది అవును. బయాలజీ వైపు వెళ్తూ ఉంటారు. అండ్ వన్స్ ఆఫ్టర్ దేర్ పాత్ ఏదైతే ఇక్కడ 12thలో కంప్లీట్ చేసుకుంటారో దాని తర్వాత మనకు యూజీ లెవెల్లో అనేది చాలా వేరియస్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నామండి. 105+ ప్రోగ్రామ్స్ అనేది మనం ఇక్కడ ఐటీఎం యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్నాం అనమాట. అండ్ యూజీ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా పీజీ అండ్ పిహెచ్డి వరకు కూడా మనం ఇక్కడ కోర్సెస్ అనేది ఆఫర్ చేయడం జరుగుతూ ఉంటుందండి. సో ఇక్కడ స్టూడెంట్ ఒక్కసారి కేజీలో వాళ్ళు స్టెప్ ఇన్ అవుతే గనక వాళ్ళు పిహెచ్డి కంప్లీట్ చేసుకునేంత వరకు ప్రతి కోర్స్ అనేది ఉందండి. అండ్ ఈవెన్ హాస్పిటల్ కూడా మనకు ఇన్స్టిట్యూషన్లో ఉంది అండి. అంటే ఐటీఎం యూనివర్సిటీ 350 బెడ్స్ తోటి హాస్పిటల్ కూడా 2018లోనే స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ మెడికల్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నామండి. ఆల్రెడీ పారామెడికల్, బీఎస్సీ నర్సింగ్, బీఫార్మా ఇలాంటి కోర్సెస్ అనేది ఉన్నాయి. ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ అండ్ డెంటల్ కోర్సెస్ అనేది కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుండి స్టార్ట్ చేయబోతున్నాం. సో ఓవరాల్గా మనం ఐటీఎం క్యాంపస్ టూర్ కంప్లీట్ చేసుకున్నాం. నాట్ ఓన్లీ మనం పర్సనల్గా కంప్లీట్ చేసుకోవడమే కాదు, వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కానివ్వండి, దా ఇంటర్నల్ మెంబర్స్తో కూడా మనం మాట్లాడి లాట్ మచ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. సో హోప్ ఈ వీడియోతో పేరెంట్స్కి ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. మేబీ సెక్యూరిటీ వైజ్, ఫర్ హాస్టల్ వైజ్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అన్ని ఆస్పెక్ట్స్లో కూడా చిల్డ్రన్ హాలిస్టిక్ డెవలప్మెంట్కి ఐటీఎం ఎంతో హెల్ప్ఫుల్ అవుతుందని మనకు అర్థమైంది. సో హోప్ దిస్ ఇయర్ మీరు మంచి డెసిషన్ తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఫైనలీ మనం ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ మధ్యప్రదేశ్లో క్యాంపస్ టూర్ ఎంతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. పిల్లలతో మాట్లాడాము, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో కూడా మనం తెలుసుకున్నాం టెస్టిమోనియల్స్ రూపంలో. అలాగే ఫ్యాకల్టీతో మాట్లాడాము, ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ మొత్తం చూసాము. మనకి పర్సనల్లీ బాగా నచ్చింది, మన వ్యూవర్స్ కూడా ఎంజాయ్ చేశారు, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఎంతో తీసుకున్నారని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ విష్ టు ఎక్సీల్ ఇన్ ఇంజనీరింగ్, నర్సింగ్, pharmacy, sports, physical subjects, whatever, so just join the team of Gwalior ITM. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.